ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారట. సిగ్గుండాలన్నా పాకిస్తాన్ వాడు ముట్టి మీద అంటే ఆడపై బాంబులు అయ్యావు కానీ జూబ్లీ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఓట్ల కోసం నోట్లు పంచడం మాత్రమే కాదు, వీళ్ళు ఓట్ల కోసం దేశాన్ని తాకట్టు పెట్టేసేటటువంటి ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు ఈ పార్టీకి చెందినటువంటి వారు. పాకిస్తాన్ ముట్టి మీద దంతే మనం ఎగిరిపడ్డామట. మన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఎగిరి తన్నిందంట. బీజేపీ వాళ్ళని విమర్శించడానికి పాకిస్తాన్ ని తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? కాదు. జూబ్లీ హిల్స్ లో ముస్లిం ఓట్లు సంపాదించడానికి ఈ రేవంత్ రెడ్డి అనే సీఎం ఇక్కడ పాకిస్తాన్ ని తీసుకొచ్చి పాకిస్తాన్ ని హైలైట్ చేశాడు. పాకిస్తాన్ కి ఎందుకు ఈ ఎలివేషన్ ఇచ్చాడంటే ఇక్కడ 93,000 ఓట్లున్నాయి ముస్లింస్వి. అంటే ముస్లిం ఓట్ల కోసం నువ్వు పాకిస్తాన్ పొగుడుతావా? భారతదేశాన్ని తిడతావా? ఆర్మీని అవమానపరుస్తావా? వాళ్ళు లేకపోతే ఇక్కడ నువ్వు మంచిగా బ్రతకగలవా? వాళ్ళు లేకపోతే నువ్వు నిద్రపోగలవా? వాళ్ళు లేకపోతే నువ్వు ఏ కార్యక్రమాన్ని చేయగలవా? ఈ రోజు నువ్వు కార్యక్రమం చేస్తేనే అక్కడ పోలీసులతో పాటు నీ సెక్యూరిటీతో పాటు అక్కడ ఆర్మీ కూడా కాపలా కాస్తుంది. నీకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని అక్కడ ఆర్మీ కూడా ఆపరేషన్ చేస్తుంది. నువ్వు అక్కడికి వచ్చావంటే 48 గంటల ముందే అక్కడ ఎంతో మంది అధికారులు అక్కడ నిఘా వేస్తారు. అందులో ఆర్మీ కూడా ఉంటుంది. మనకి ఎంత సిగ్గు లేకపోతే ఈ కాంగ్రెస్ ని గెలిపిస్తున్నామో చూడండి. ఓట్ల కోసం నానా గడ్డలు తినేటటువంటి రాజకీయ నాయకులు చూశాను, కానీ దేశాన్ని తాగట్టు పెట్టేసేటటువంటి రాజకీయ నాయకుల్ని మనం కాంగ్రెస్ లో చూస్తే ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారని విన్నాము, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి వచ్చింది కాబట్టి ఫక్తు రాజకీయ నాయకుడిలాగా కాదు, ఫక్తు భారతదేశానికి వ్యతిరేకంగా మారిపోయాడు. దీని గురించి ఒక్కడు మాట్లాడు. ఈరోజు ఎవడైనా అలా మాట్లాడతాడా? ఎవడైనా సరే అలా మాట్లాడతాడా? పాకిస్తాన్ ఎగిరి తన్నాడా? పాకిస్తాన్ నడ్డి విరిసేసింది ఎవరు నీకు తెలియదా? నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? ఓట్ల కోసం ఇలా చేస్తావా? రేపు పొద్దున్న ఎవడైనా నేను ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు ఏదో అలా మాట్లాడేసానని మళ్ళీ ఏదో ఒక కవరింగ్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తావు. రేపు జూబ్లీ హిల్స్ లో గెలిస్తే మాత్రం మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా ఎవడు వెనకాడ్డు. ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారందరూ కలిసి కేసు అయినా నమోదు చేయాలి రేవంత్ రెడ్డి మీద. ఇలాంటి వెధవ మాటలు ఎవడు మాట్లాడకూడదు. మనం ఓట్ల కోసం ఇంత దారుణంగా మాట్లాడతామా? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇతన్ని ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటారు? రేపు పొద్దున్న మిగతా ముస్లిం యువకులందరూ కూడా పాకిస్తానీ హీరో అంటారు కదా. ఇప్పటికే వాళ్ళలో పాకిస్తాన్ ప్రేమ పోవడం లేదు. ఇప్పుడు వీళ్ళేమొచ్చేసి ఓట్ల కోసం ఇలా మాట్లాడుతున్నారు. నానా గడ్డి తింటున్నాడు ఈ రేవంత్ రెడ్డి.